బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావాహులకు మరోసారి ఎదురు చూపులు తప్పడం లేదు. సీఎం ఢిల్లీకి వెళ్ళగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇక ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఇవాళ పార్టీ వ్యవహారాలపై చర్చించాలని హైకమాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ పర్యటన వాయిదా పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, ప్రధానంగా రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడ్డా గల కారణం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావాహులకు మరోసారి ఎదురు చూపుడు తప్పడం లేదు. సీఎం ఢిల్లీకి వెళ్ళగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ మాట్లాడతారు. హరీష్, చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా వాయిదా పడ్డది. కేబినెట్ విస్తరణకు సంబంధించి, కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఈరోజు తుది దశ కసరత్తుకు సంబంధించి కూడా మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీకి రావాలి, ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కూడా అధిష్టానం సూచించిన నేపథ్యం ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా ఆ పర్యటనకు సంబంధించి కూడా వాయిదా పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ పర్యటనకు సంబంధించి కూడా వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. మొన్న ఏదైతే ఆదివారం సంబంధించి కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్, అలాగే పార్టీకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. ఈ అంశం పైన కూడా కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు పైన కూడా అన్ని అంశాలకు సంబంధించి కూడా వివరించడం జరిగింది. ఎవరు కేబినెట్లకు సామాజిక వర్గాల వారిగా, అలాగే జిల్లాల ప్రాతినిధ్యం సంబంధించి కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా వివరాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు అంటే తుది దశకు సంబంధించి అంటే ఖర్గేకి సంబంధించి కూడా ఆయన ఏసీసీ చీఫ్గా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి రెండు ఫైనల్ కావడానికి ఖచ్చితంగా ఖర్గే సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దే అవకాశం ఉన్నది. కాబట్టి మొన్న ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు మరోసారి తెలంగాణకు వచ్చారు. ఈ రోజుకు సంబంధించి రావాలని కూడా అధిష్టానం సూచించింది. ఇక ఈ రోజు కూడా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కూడా పర్యటనకు సంబంధించి కూడా వాయిదా పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా నిన్న కమిటీలను ప్రకటన చేశారు. ఇక కార్యవర్గ పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ అంశం పైన కూడా పలుమార్లు ఢిల్లీలో సమావేశాలు జరిగింది. సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పుడు మొన్న జరిగిన సమావేశం తర్వాత పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా కొలికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా 5 కమిటీలను సంబంధించి కూడా నిన్న ఏఐసీసీ ప్రకటించింది. దాంట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డిలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీతో పాటుగా డిసిప్లినరీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఈ కమిటీలను నిన్న ఏఐసీసీ ప్రకటించింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి అంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దేందుకు ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజుకు సంబంధించి కూడా పర్యటన వాయిదా పడ్డది. పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కమిటీలను సంబంధించి కూడా నిన్న అనౌన్స్ చేసింది. మరి కాసేపట్లోకి సంబంధించి కూడా ఆఫీస్ బేరర్లు, వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా అంటే పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 బెర్తులకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణ చేసేది ఉంది. దాంట్లో సామాజిక వర్గాల వారిగా కూడా ఢిల్లీకి రేఖలు రావడం జరుగుతుంది. నిన్న ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 6 ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళారు. ఖర్గే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మీనాక్షి నటరాజన్తో వాళ్ళు ఏదైతే లేఖ రూపంలో కూడా వాళ్ళకి సంబంధించి కూడా
మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇక మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు, అంటే సామాజిక వర్గాల వారిగా తమకు క్యాబినెట్లో చోటు కల్పించాలని కూడా ఢిల్లీకి ప్రధానంగా వాళ్ళ లేఖల రూపంలో డిమాండ్స్ వెలువెత్తుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తుది కసరత్తు చేసేది ఉండే. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరో డేట్ను సంబంధించి కూడా అధిష్టానం సంబంధించి కూడా ప్రకటించబోతా ఉన్నది. ఇక మరో రోజు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ సంబంధించిన అంశంపైనే ఢిల్లీలో సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. కాబట్టి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. దాంట్లో భాగంగా కమిటీల ప్రకటన జరుగుతూ ఉన్నది. ఇక ఫ్రంట్ లైన్ సంబంధించి కూడా ఫ్రంటల్ ఆర్గనైజర్కి సంబంధించి కూడా ప్రకటన వెలువడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి కూడా పలు కమిటీల ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఖర్గే అందుబాటులో లేకపోవడం వల్లనే పర్యటన వాయిదా పడ్డది. ఇక మరో షెడ్యూల్కి సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి కూడా ఏదైతే ఎప్పుడు రావాలనే పైన కూడా ఏఐసీసీ నుంచి కూడా ఆదేశాలు జారీ చేయడం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.